ఒక్క ప్రమాదం 242 ప్రాణాలు. ఫ్లైట్ క్రాష్తో ఉలిక్కిపడ్డ భారత్. ప్రమాదానికి అసలు కారణమేంటి? ఆ 5 నిమిషాల్లో ఏం జరిగింది? ఫ్లైట్ క్రాష్ ఘటనలో సంచలన నిజాలు. జూన్ 12 మధ్యాహ్నం 1:38 విమానం టేకాఫ్ టైం. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకున్న ఎయిర్ ఇండియా AI-171 ఫ్లైట్ అక్కడి నుంచి లండన్కు వెళ్లాలి. రన్వే 23 నుంచి టేకాఫ్ అయింది. ఐదు నిమిషాలు గాల్లోకి ఎగిరిందో లేదో పేలిపోయిన భారీ శబ్దం. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే భగ్గుమన్న మంటలు. టేకాఫ్ అయిన వెంటనే 625 అడుగుల ఎత్తులో 174 నాట్ల వేగంతో ప్రయాణించి ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ సమీపంలో జనావాసాల్లో కుప్పకూలింది. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 232 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది ఇంగ్లండ్ దేశస్థులు, 7 పోర్చుగీస్ దేశస్థులు కాగా 1 కెనడాకు చెందినవారు. 5 నిమిషాల్లోనే ప్రమాదం జరిగిపోయింది. ప్రాణాలు మంటల్లో కాలిపోయాయి. అసలు ప్రమాదానికి కారణం ఏంటన్న దానిపై అధికారులు కారణం తెలుసుకునే పనిలో పడ్డారు. అది విమానమని గుర్తించలేని స్థాయిలో ఫ్లైట్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. విమానంలో చాలా భాగాలు పూర్తిగా బుగ్గి అయ్యాయి. విమానం ఢీకొన్న భవనం కూడా భారీగా ధ్వంసమైంది. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం నుంచి పైలట్లు ఎయిర్పోర్ట్లోని ఏటీసీకి మేడే కాల్ పంపారు. నిజానికి మేడే కాల్ అనేదాన్ని తాము ప్రమాదంలో ఉన్నామని, తమకు సహాయం కావాలని కోరుతూ షిప్పులు, విమానాలు రేడియో కమ్యూనికేషన్ ద్వారా ఎమర్జెన్సీ టైంలో పంచుకునే వ్యవస్థ. ఇది తమకు ప్రాణాపాయం ఉందని, సహాయం కావాలని కోరుతూ చేసే రిక్వెస్ట్. అయితే మేడే కాల్ వచ్చిన తరువాత రెస్పాండ్ అయ్యే టైంకు సిగ్నల్ లాస్ట్ అయింది. కెప్టెన్ను సంప్రదించేందుకు చేసిన కాల్స్కు ఎలాంటి రిప్లై రాలేదని అధికారులు చెబుతున్నారు. పైకి వెళ్లాల్సిన విమానం ఒక్కసారి కిందకు దిగినట్లు కనిపిస్తోంది. ఇది చాలా అనుమానాలకు దారితీస్తోంది. మామూలుగా విమాన ప్రమాదాలకు సాంకేతిక వైఫల్యాలు ఓ కారణమైతే, పక్షులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ కు సంబంధించి పక్షులు ఢీకొట్టడం కారణంగా విమానం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయి ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఫ్లైట్ టేకాఫ్ సరిగా లేదని పైకి వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా కిందకు దిగినట్లు ఫుటేజీలో కనిపిస్తోందని, పైలట్ వెంటనే మేడే కాల్ ఇచ్చారని, ఇంజిన్ శక్తి కోల్పోవడం లేదంటే విమానం పైకి ఎగరలేకపోయిన సందర్భంలోనే ఇలా జరుగుతుందని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు వాస్తవాలు మాత్రం విచారణలోనే బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదానికి ముందు విమానం కేవలం 625 అడుగుల ఎత్తు వరకే వెళ్లినట్లు ఫ్లైట్ రాడార్ 24 డేటా చెబుతోంది. అయితే దూర ప్రయాణానికి వెళ్లే విమానంలో ఇంధనం భారీగానే ఉంటుంది. ప్రమాదానికి ముందు విమాన దృశ్యాలను చూస్తుంటే ఎత్తుకు వెళ్లేందుకు బదులుగా విమానం వేగంగా నేలవైపు దూసుకెళ్లింది. భారీ పరిమాణం, బరువు ఉన్న విమానం ఆ ఎత్తులో సిగ్నల్ కోల్పోవడం అత్యంత ప్రమాదకరమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం తరువాత మరో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. ప్రమాదానికి గురైన విమానం న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్లనుంది. ఆకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలో ఈ విమానం ఎక్కాడు. అతడు అహ్మదాబాద్లో దిగిపోయాడు. అయితే విమానంలో లోపం ఉందంటూ తాను ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చానని చెబుతున్నాడు. ప్రమాదం జరిగిన ఫ్లైట్ బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం. ఏడాది వ్యవధిలో 2 సార్లు ఇదే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. 2024 జూన్ 6న, డిసెంబర్లో 2 సార్లు ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్యపై ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేఖ రాసినట్టు తెలుస్తోంది.
అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్తో ఇప్పుడు దేశమే ఉలిక్కిపడింది. ప్రమాద ఘటనపై రాజకీయ సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.